సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఏఐతో మానవాళికి ముప్పు లేదు, బాత్వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ భరోసా. అమరావతి నిర్మాణ వ్యయం 60,000 కోట్ల రూపాయలు, 38,000 చెరువులకు మహర్దశ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం. మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. సగం మంది విద్యార్థులు ఆ 4 దేశాలకే. అటవీ జంతువులు చేసే విధ్వంసానికి కృత్రిమ మేధ సాంకేతికతతో చెక్. నెల తక్కువ శిశువుల సంరక్షణలో వైద్య ప్రగతి. జీర్ణక్రియకు మేలు చేసే కీడు చేసే ఆహారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఏఐతో మానవాళికి ముప్పు లేదు, బాత్వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ భరోసా. వేగంగా దూసుకువెళ్తున్న కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. అందిస్తున్న సౌకర్యాలు చూసి ఆనందిస్తున్న మునుముందు ఇది మనిషిని మించిపోతుందని, మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మస్క్, జుకర్బర్గ్ లాంటి వారితో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఏఐ పరిశోధనలను ఆపేయాలని పిలుపునిచ్చారు. అయితే ఏఐ పనితీరుపై అధ్యయనం చేస్తున్న ఇంగ్లాండ్లోని బాత్ విశ్వవిద్యాలయం తాజాగా తీపి కబురు చెప్పింది. కృత్రిమ మేధతో మానవాళి మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని స్పష్టం చేసింది. ఏఐ ఎంత ఎదిగినా దాని తాళం చెవి మనిషి చేతిలోనే ఉంటుందని భరోసా ఇస్తోంది. ఈ విషయమై బాత్వర్సిటీలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న తెలుగు తేజం డాక్టర్ హరీష్ తయార్ మాట్లాడుతూ, ఏఐలో కీలకమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మెమరీ, వాటికి అందించే డేటాను పెంచే కొద్దీ అవి మరింత శక్తివంతంగా తయారై సరికొత్త పరిష్కారాలను చూపిస్తాయని అన్నారు. ఉదాహరణకు, అంతకుముందు తనకు ఎదురుకాని సామాజిక సమస్యలను కూడా అవి మార్గాలు చూపించవచ్చు. కాబట్టి ఎల్ఎల్ఎంలు మరింత విస్తరిస్తే మనుషులకు హాని కలిగించే, మానవాళికి వ్యతిరేకంగా పనిచేసే వ్యూహాలను రచించే సంక్లిష్ట నైపుణ్యాలను కూడా సంపాదించుకుంటాయేమోనన్నది ఇన్నాళ్ళు వ్యక్తమైన భయం. అయితే వాటికి ఫీడ్ చేసిన పరిస్థితులు, ఉదాహరణల నుంచే ఇవి లక్ష్యాలను పూర్తి చేస్తున్నాయనేది నా అధ్యయనంలో తేలింది. అంటే ఏం చేయాలో, ఏం కావాలో మన సూచనలు, కమెంట్స్ ఇవ్వకుండా వాటంతట అవే సమస్యకు పరిష్కారాలను చూపించవు. అంటే ఎల్ఎల్ఎంలను మనం నియంత్రించగలమన్నమాట. వీటి నుంచి మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టమవుతుందని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణ వ్యయం 60,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో సౌత్ కాన్ 2024 సదస్సును నిర్వహించారు. ఇందులో మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందన్నారు. 38,000 చెరువులకు మహర్దశ. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చెరువులను నీటితో నింపాలని తరచూ జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. తదనుగుణంగా తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకొని ఏం చేస్తే అన్ని చెరువులను నింపొచ్చు, తద్వారా తాగునీటిని అందుబాటులోకి తేవచ్చో అధికారులతో చర్చించారు. అక్కడ వ్యక్తమైన ఆలోచనల మేరకు అన్ని జిల్లాల్లోని మంచినీటి చెరువుల సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
అత్యంత వివాదాస్పదమైన భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీసం పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. ఎన్పిఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం. మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు శనివారం ఉదయం నేలమట్టం చేశారు. తమ్మిటికుంట చెరువును ఆక్రమించి అనుమతుల నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేత చర్యలు చేపట్టింది. ఉదయం ప్రారంభించి మధ్యాహ్నంలోపు ప్రధాన కట్టడాలను కూలగొట్టగా మధ్యాహ్నానికి హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినందున దాన్ని కూల్చేయాలంటూ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అందిన ఫిర్యాదులపై హైడ్రా విచారణ చేపట్టింది. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం బఫర్ జోన్లో కలిపి 113 కట్టడాలున్నాయని అధికారులు గుర్తించారు. వాటిలో అతిపెద్ద నిర్మాణమైన ఎన్ కన్వెన్షన్తో కూల్చివేతలను ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో నిర్మాణమైందని, చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదని సినీ నటుడు నాగార్జున శనివారం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. అధికారులు చర్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. కూల్చివేతకు గతంలో జారీ చేసిన నోటీసుపై కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని అధికారులు పట్టించుకోలేదు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా చర్య తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే నేనే భవనాలను కూల్చివేసుకునేవాడిని. అధికారుల చర్యల వల్ల మేము ఆక్రమణకు పాల్పడ్డామని, అక్రమ కట్టడాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు తీసుకున్న చట్టవిరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎంపాక్స్ అంటే మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసింది. ఎర్బా ఎండిఎక్స్ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ పేరిట కిట్ను అభివృద్ధి చేసింది. ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం ప్రకటించింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మెడ్టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో భారతదేశ ప్రతిభకు ఇదే తార్కాణమన్నారు. ఇది 2 వారాల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సగం మంది విద్యార్థులు ఆ 4 దేశాలకే. ఉన్నత ప్రమాణాలున్న చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా 4 దేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. సగం మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్కు వెళ్తుండగా ఇతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, పంజాబ్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యకు మక్కువ చూపుతున్నారు. చదువుల్లో నాణ్యత, ఉద్యోగ అవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఏ దేశం వెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు. 2018లో 10.90 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోగా 2022లో ఈ సంఖ్య 11.80 లక్షలకు చేరింది.
ప్రస్తుత వృద్ధి రేటు 8%. ఇలాగే కొనసాగితే 2025లో సుమారు 15 లక్షలకు చేరుకొనుందని అంచనా. యూనివర్సిటీ లివింగ్ అకామిడేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. అటవీ జంతువులు చేసే విధ్వంసానికి కృత్రిమ మేధ సాంకేతికతతో చెక్. గ్రామాల్లోకి తరచూ వస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న వన్యప్రాణులకు తమిళనాడు అటవీ శాఖ కృత్రిమ మేధతో అడ్డుకట్ట వేసింది. కోయంబత్తూరు సమీప కెమ్మర్పాళయం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తోంది. వన్యప్రాణులు గ్రామంలోకి చొరబడే చోట నిఘా కెమెరాతో పాటు లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేశారు. అటవీ జంతువులకు సంబంధించిన ఫోటోలు పెద్ద సంఖ్యలో కెమెరాలోని ఏఐ సర్వర్లో అప్లోడ్ చేశారు. ఆ ప్రాంతానికి 500 మీటర్లలోపు వన్యప్రాణులు సంచారం కనిపిస్తే నిఘా కెమెరా ముందుగా వాటి ఫోటో తీసి ఏఐ సర్వర్కు పంపుతుంది. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ సైరన్, గిరిజనుల అరుపులు, ప్రొక్లైన్ నడుపుతున్న శబ్దం, ఇలా పలు రకాల శబ్దాలు లౌడ్ స్పీకర్లో వినిపిస్తాయి. ఆ శబ్దాలకు భయపడి వన్యప్రాణులు గ్రామంలోకి రాకుండా వెనక్కు పారిపోతున్నాయి. కెమ్మరపాళ్యంలోకి ప్రతిరోజు ఏనుగులు రావడం వల్ల వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తీరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని మిగతా ప్రాంతాలతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారి రాఘవేందర్ తెలిపారు. నెల తక్కువ శిశువుల సంరక్షణలో వైద్య ప్రగతి. వాసవ్య నర్సింహంలో 1286వ ఆరోగ్య సదస్సు. ఆధునిక వైద్య ప్రగతితో నెల తక్కువ, బరువు తక్కువతో పుట్టిన పిల్లల సంరక్షణ చాలా మెరుగైంది. నవజాత శిశువుల సంరక్షణ విషయంలో సాధించిన విజయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రముఖ నవజాత శిశు సంరక్షకురాలు డాక్టర్ బి మేఘన పేర్కొన్నారు. వాసవ్య నర్సింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె నెల తక్కువ శిశువుల సంరక్షణ అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ బరువు తక్కువ, నెలలు తక్కువ పుట్టిన పిల్లల్లో శారీరక ఉష్ణోగ్రతని అదుపు చేయడం అత్యంత అవసరమన్నారు. ఇటువంటి పిల్లలు తల్లిపాలు త్రాగలేరని, రొమ్ము పట్టలేరని, అందుకని పాలు తాగించే విషయంలో తగిన సంరక్షణ అవసరమని అన్నారు. ఇటువంటి పిల్లల ఎదుగుదలని జాగ్రత్తగా పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బరువు తక్కువ నవజాత శిశువులకు స్నానం చేయించే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా వీళ్లలో అతి తేలికగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అటువంటి ప్రమాదకర చిహ్నాలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని అన్నారు. తల్లి పాలిస్తున్న సమయంలో బిడ్డ తల్లి శరీరంతో పూర్తిగా అంటుకొని ఉండేటట్టు శ్రద్ధ వహించాలన్నారు. నవజాతి శిశువులకు తల్లిపాలు పిండి పట్టాలి కానీ పోతపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టకూడదన్నారు. అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల విషయంలో కూడా సరైన సంరక్షణ అందించినట్లయితే 40% వరకు మరణాల సంఖ్యని తగ్గించవచ్చన్నారు. అదేవిధంగా ఇటువంటి పిల్లల్లో సెప్సిస్ చాలా కారణమని, తగిన రక్షణతో 65% సెప్సిస్ని తగ్గించవచ్చని అన్నారు. బరువు తక్కువ పిల్లల సంరక్షణ విషయంలో బరువు పెరగడాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. వ్యాక్సినేషన్స్ విషయంలోనూ శ్రద్ధ వహించాలన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆధునిక వైద్య శాస్త్ర ప్రగతితో బరువు తక్కువగాను, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలోనూ చక్కని సంరక్షణ చేకూరిందన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. జీర్ణక్రియకు మేలు కీడు చేసే ఆహారాలు. మనం రోజు తినే ఆహారం మన జీర్ణక్రియ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పోషకాహార నిపుణులు జీర్ణక్రియకు మేలు చేసే కీడు చేసే ఆహార పదార్థాలను ఈ విధంగా చెబుతున్నారు. మనం రోజు తినే ఆహారం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగులోని మైక్రోబయోటాలో అసమతుల్యతను కలిగిస్తుంది. మైక్రోబయోటా అంటే జీర్ణ వ్యవస్థలో నివసించే అనేక లక్షల సూక్ష్మజీవుల కమ్యూనిటీ. శరీరంలో జీర్ణక్రియ జరపడం, జీవక్రియ నుండి విషాన్ని తొలగించడం, రోగ నిరోధక శక్తిని చురుగ్గా ఉంచడం వరకు వివిధ కీలకమైన విధుల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం జీర్ణక్రియకు ఉత్తమంగా భావించే ఆహారాలని తెలుసుకుందాం. 1. పులియబట్టిన ఆహారాలు. పెరుగు, కిమ్చి, సౌర్క్రాట్, కేఫిర్, కొంబుచా, మిసో, ఊరబెట్టిన దోసకాయలు ప్రేగు ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆహారాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి.
ఇవి జీర్ణాశయంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి, హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షించడానికి సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం సమస్యలు ఉండవు. ఆహారంలో పులియబట్టిన పదార్థాలను కలుపుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇక తృణధాన్యాలు, సంపూర్ణ గోధుమలు, ఓట్స్, బార్లీ, బుక్వీట్, బ్రౌన్ రైస్, క్వినోవా, పాప్కార్న్ మొదలైనవి. వీటిలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారం. వీటిలోని అధిక పోషకాలు, ఫైబర్ మలాన్ని ముద్దగా చేయడానికి సహాయపడతాయి. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇక 3 పండ్లు, యాపిల్స్, పియర్స్, అరటి పండ్లు, రాస్బెర్రీలు, బొప్పాయిలు జీర్ణాశయానికి ఉత్తమమైన పండ్లు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల పండ్లను తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇక 4 హెర్బల్ టీ. పుదీనా, అల్లం, డాండ్లైన్, ఫెన్నైల్, కమోమైల్ వంటి టీలు ఆరోగ్యకరమైనవి. భోజనం తర్వాత కొంత సమయం ఆగి ఇలాంటి ఒక టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం, కడుపు తిమ్మిరి, గుండెల్లో మంట వంటి అనేక జీర్ణ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. పొత్తి కడుపు కండరాలను సడలించడం ద్వారా ఆహార కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి టీ సహాయపడుతుంది. ఇక జీర్ణక్రియకు కీడు చేసే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం. 1 వేయించిన ఆహారం. వేయించిన ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. విరోచనాలకు కారణమవుతుంది. ఫ్రై చేసినవి తరచుగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇక 2 ప్రాసెస్ చేసిన ఆహారం. శుద్ధి చేసిన ఆహారాలలో పోషకాలు లోపిస్తాయి. చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ తక్కువ ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటుంది. ఈ రకమైన ఆహారాలు మలబద్ధకం సహా ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇక 3 కృత్రిమ స్వీటనర్లు. కృత్రిమ స్వీటనర్లు పొత్తికడుపు తిమ్మిరి, విరోచనాలకి దోహదం చేస్తాయి. 4 ఆల్కహాల్. ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థకు చికాకును కలిగిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. యాసిడ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చివరగా పప్పులు, చిక్కుళ్ళు. ఇవి కొన్నిసార్లు పొత్తికడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వీటిని నానబెట్టి వంట సోడాతో ఆవిల్లో ఉడికించడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విద్యార్థుల ప్రయోగం వికటించి పొగచూరిన తరగతి గదులు. పొగ పీల్చి 25 మందికి అస్వస్థత. ప్రమాదమేం లేదన్న వైద్యులు. బాపట్ల సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో ఘటన. గంజాయి స్మగ్లర్ల బరితెగింపు. గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న డీఎస్పీని స్మగ్లర్లు ఏకంగా కారుతో ఢీకొట్టారు. శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా వెంకటాచలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్మగ్లర్ల బరితెగింపును స్పష్టం చేస్తోంది. వేకువజాన 4:30 సమయంలో ఆత్మకూరు మర్రిపాడు సరిహద్దులో కొన సముద్రం మార్గం వద్ద వీరిని పట్టుకున్నారు. T20 సకుటుంబ సమేతంగా జలకాలాట. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తాడోబా అభయారణ్యంలోని ఓ చెరువులో శనివారం పెద్ద పులి తన పిల్లలతో సందడి చేసింది. మధ్య చాందా అటవీ క్షేత్రంలోని కోర్ జోన్లో T20 అనే పులి తన 4 పిల్లలతో సమీప చెరువులో కాసేపు జలకలాడి సేద తీరింది. ఈ చిత్రాన్ని విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగి కాట్కర్ తన కెమెరాలో బంధించారు. చర్చల వేళ యుద్ధ విమానాల గర్జన. కాల్పుల విరమణ కోసం ఒకవైపు ఈజిప్ట్ రాజధాని కైరోలో చర్చలు సాగుతుండగా మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. గాజా దక్షిణ ప్రాంతంపై శనివారం ఆ దేశం జరిపిన 3 వేర్వేరు దాడుల్లో 36 మంది మరణించారు. క్రికెట్కు ధావన్ వీడ్కోలు. భారత క్రికెట్లో మరో ఘన ప్రస్థానం ముగిసింది. వివిధ ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్గా ఎన్నో ఏళ్ల పాటు కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అభిమానులు ధావన్ని గబ్బర్ అని ప్రేమగా పిలుచుకునేవారు. లంక పోరాడిన ఇంగ్లాండ్దే విజయం. శ్రీలంకతో 3 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 4వ రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పాకిస్తాన్పై బంగ్లాదేశ్కు ఆధిక్యం. పాకిస్తాన్తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్తో అదరగొట్టింది. ముష్ఫికర్ రహీం 191 అద్భుత శతకం సాధించడంతో 87 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్నైట్ స్కోర్ 5 వికెట్లకు 316తో 4వ రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 565 పరుగులకు ఆలౌట్ అయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.